ఇండియా చేంజ్ అవుతుంది, కానీ మనం చూస్తున్నది రియల్ చేంజ్ మాత్రం కాదు. రోడ్స్ పెరిగాయి, ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, మెట్రోస్ బిల్డ్ అయ్యాయి. ఇవి ఓన్లీ విజిబుల్ చేంజెస్. కానీ సైలెంట్గా జరుగుతున్న బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, అది మన లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ చేంజ్. లాస్ట్ 10 yearsలో ఇండియా డిజిటల్గా కంప్లీట్గా మారిపోయింది. క్యాష్ నుండి యూపీఐకి షిఫ్ట్ అయ్యాం, చెక్ నుండి ఆన్లైన్ బుకింగ్కి షిఫ్ట్ అయ్యాం, ఆఫీస్ నుండి రిమోట్ వర్క్కి షిఫ్ట్ అయ్యాం. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన డిజిటల్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తే స్మాల్ షాప్ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. విలేజెస్లో కూడా ఆన్లైన్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. మన ఫోన్ మన బ్యాంక్ అయిపోయింది, మన ఆఫీస్ మన ఐడి కార్డ్ అయిపోయింది. కానీ బిగ్గెస్ట్ చేంజ్ టెక్నాలజీ కాదు, మైండ్ సెట్. ఎర్లియర్ జాబ్ అంటే సెక్యూర్, గవర్నమెంట్ జాబ్ అనే థింకింగ్. ఇప్పుడు స్టార్టప్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, టెక్ కెరీర్స్ అనే థింకింగ్. ఇండియా యూత్ గ్లోబల్ లెవెల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఫారెన్ కంపెనీస్కి కూడా ఇండియా నుంచే వర్క్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. మిడిల్ క్లాసెస్ కూడా ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెటింగ్, పార్టిసిపేటింగ్ పెరిగిపోయింది. ఈ చేంజ్ లౌడ్గా జరగలేదు, డైలీ న్యూస్లో, హెడ్లైన్స్లో ఎవరు చెప్పలేదు. కానీ సైలెంట్గా సొసైటీ స్ట్రక్చర్ మారిపోతుంది. మన పాస్ట్ జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ స్టెబిలిటీ కోసం ఫైట్ చేశారు. కానీ ప్రజెంట్ జనరేషన్ ఆపర్చునిటీ కోసం రిస్క్ తీసుకుంటుంది. ఇది మనం గమనించలేదు అని కాదు, మనం అడాప్ట్ అయిపోయాం. ఇండియాలో బిగ్గెస్ట్ చేంజ్ బిల్డింగ్స్ కాదు, మైండ్ సెట్ ఎవల్యూషన్. కంట్రీ ఫిజికల్ గ్రోత్ ఒక లెవెల్, కానీ థింకింగ్ చేంజ్ నెక్స్ట్ లెవెల్. ఈ సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యూచర్ ఇండియాని డిఫైన్ చేస్తుంది. మీరు ఈ చేంజ్ని ఫీల్ చేస్తున్నారా? మీ లైఫ్లో బిగ్గెస్ట్ షిఫ్ట్ ఏంటి? కామెంట్లో చెప్పండి.